దుష్ప్రచారం చేసేటటువంటి వైసీపీ దుర్మార్గమైనటువంటి దొంగలు. కూటమి ప్రభుత్వం ఒకటే టార్గెట్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలు రావాలి, యువతకి జాబులు ఇవ్వాలి. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు పార్థసారథి తోట. సార్ ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి రౌడీజం చేస్తుంది అని అంటున్నారు కదా. ఏంటి ఆ మాటలకు మీ సమాధానం ఏంటి? రౌడీజం చేసేటటువంటి వాళ్ళే ఇప్పుడు దొంగ అని అరుస్తున్నట్టు నిన్నటిదాకా రౌడీజం చేసిన వాళ్ళు ఏమని చెబుతారు? వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. దానికి అలవాటు పడి వీళ్ళని కూడా ఇవాళ పరిపాలన సక్రమంగా ఉంది. ఈ పరిపాలన ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు. మరి ఈ పరిపాలన ఏర్పడిన నాటి నుంచి కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తూ మరి కష్టపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి మరి కృషిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి దాని మీద దుష్ప్రచారం చేసేటటువంటి వైసీపీ దుర్మార్గమైనటువంటి దొంగలు. సార్ అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి ఎలా పడితే అలా కామెంట్స్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇలాంటి ఎలా పడితే అలా కామెంట్స్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? ఇటీవలే మన అరెస్ట్ అయినటువంటి పోసాని మురళీకృష్ణ గారు చెప్పినటువంటి విధానం మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఒక స్క్రిప్ట్ మాకు రాసిచ్చారు, ఆ స్క్రిప్ట్ ద్వారానే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విధమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని ఫలితం అనుభవిస్తున్నాను. నేనైతే అప్రూవల్గా మారటానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను అనే భావం ప్రతిరోజు మొరపెట్టుకున్నా కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన బయటపడే 17 కేసులతో ముద్దాయిగా ఉండి రిమాండ్ ఖైదీగా ఉంటున్నటువంటి పోసాని మురళీకృష్ణ గారు. రీసెంట్గా చూస్తున్నట్లయితే అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది? అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ప్రజలకు ఎంత దగ్గరలో ఉండిద్ది అంటారు ఈ బడ్జెట్ సమావేశాలు? ప్రజలకు చేరువుగా, ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి విధానం ద్వారా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ద్వారా ఈ బడ్జెట్ కూడా సామాన్య ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఈ మొన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి మాత్రం వచ్చింది దేనికంటే వాళ్ళ సభ్యత్వాలు రద్దవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అసెంబ్లీకి వచ్చారే తప్ప పదవులను కాపాడుకోవడానికి ప్రజల మీద ప్రేమతో కానీ ప్రజాపాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి సదుద్దేశాన్ని కానీ వ్యక్తపరచడానికి అయితే రాలేదు. సార్ నా పేరు కందుల నాగార్జున. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది సార్? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? ఎంతవరకు దగ్గరలో ఉన్నారంటే అసలు ఏం చెప్తారు? గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారు, రాష్ట్రాన్ని అమ్మేశారు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి పెట్టారు. మరి జనం విసుగుబుట్టే మరి కూటమి ప్రభుత్వాన్ని మరి భారీ మెజార్టీతో భారీ విజయంగా గెలిపించుకున్నారు. పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి రీసెంట్గా ఎలా పడితే అలా తిట్టాడు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని. ఈ మాటలకి మీ అభిప్రాయం ఏంటి? ఇలా అన్న కరెక్ట్ అంటారు? రీసెంట్గా అరెస్ట్ అవ్వడం జరిగింది, తప్పు ఒప్పుకోవడం కూడా జరిగింది. అయినా కూడా ఎవరైనా సరే కార్యకర్తలైనా ఎక్స్ ఎమ్మెల్యేలైనా ఎలా పడితే అలా తిడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ అంటారు ఇలా తిట్టడం? ముందుగా చట్టం తన పనులు తను చేసుకుంటూ వెళ్తుంది. గతంలో పోసాని మురళీకృష్ణ ఎంత దారుణంగా మాట్లాడారంటే వ్యవస్థ పైన కానీ, చంద్రబాబు పైన కానివ్వండి, లోకేష్ గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, అతి దారుణంగా బూతులు ఆడవాళ్ళని ముఖ్యంగా టార్గెట్ చేసి ఇళ్లలో వాళ్ళని అతి దారుణంగా తిట్టాడు. మరి అవన్నీ కాకుండా ఇంకా ఎన్నో వాళ్ళు దోచుకున్నారు, మన రాష్ట్రాన్ని ఎంతో నాశనం చేసి పెట్టారు. అలాంటి వాళ్ళు జైల్లో ఉండటమే కరెక్ట్, భూమి మీద కంటే జైల్లో ఉండటమే కరెక్ట్. ఎందుకంటే మరీ దారుణంగా ఆ బూతులు పిల్లలు అసలు వినే పొజిషన్లో కూడా కాదు, అంత దారుణమైన బూతులు తిట్టాడు. కాబట్టి మరి ఆయన మీద అనేక రకాల కేసులు పడి ఆయన ఎన్నో స్కాములు చేశారు. దాన్ని బట్టే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది తప్ప. రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి అసెంబ్లీలో, ఇది ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలకి చాలా ఉపయోగపడే బడ్జెట్ సమావేశాలు ఏనంటారు లేకపోతే ఇవి కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయంటారు? రాష్ట్రానికి బడ్జెట్ సమావేశం ఏంటంటే రాష్ట్రానికి ప్రజలకి ఎలా మేలు జరుగుతుంది అనే అంశంలో బడ్జెట్ సమావేశాలు పెట్టడం జరిగింది. మరి సూపర్ 6 అమలు కూడా త్వరలో చేస్తామన్నారు. మరి తల్లికి వందనం కూడా, రైతు భరోసా కూడా మరి నవంబర్ నెలలో ప్రకటిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. బడ్జెట్ సమావేశంలో కేటాయించారు. ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రం
అభివృద్ధిగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడిద్ది అంటారా? ఉద్యోగాలు వస్తాయంటారా? గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడాలు ఏంటి? మన రాష్ట్రంలో కంపల్సరీగా ఐటీ ఇక్కడ రావటం జరుగుతుంది. నారా లోకేష్ గారు విద్య అలాగే ఐటీ మినిస్టరు. మరి ఆయన గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు వాళ్ళు మంత్రులు కానీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఏ రోజు దావోస్ పోలేదు, ఎక్కడికి పోలా, పోయినా కానీ చలిబుట్టి వచ్చేసారు తప్ప వాళ్ళు ఏ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ తీసుకురాలా. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మన కూటమి ప్రభుత్వం ఒకటే టార్గెట్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలు రావాలి, యువతకి జాబులు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారు మరి మన చూస్తూ ఉన్న ఛానల్స్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, మరి విదేశాలు వెళ్తున్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు అనేక రకాల కంపెనీలతో మాట్లాడతాం. మన రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది లోకేష్ గారి పనితీరు ఎలా ఉందనేది.